సరే అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన క్యాబినెట్లో. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందా? రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేశాం. అది మీకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఎంత డబ్బులున్నా అందరికీ. అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్ టు 25 lakhs వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మూడోది సంజీవని అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. బిల్ గేట్స్ ముందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా చేయడానికి. అన్నీ కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పెడతాం. ఈ మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఆన్లైన్లోకి వస్తారు. ఏఐ తీసుకొస్తాం. దాని పేరే సంజీవని అని పెట్టాను. సంజీవని అనే పేరు పెట్టిందానికి కారణం మీరు చూస్తే చరిత్ర చూసిన వాళ్ళందరికీ మీకు ఒక ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికించుకోవాలంటే ఏం చేయాలంటే సంజీవని మొక్క కావాలన్నారు. అప్పుడు హనుమంతుడు చెప్తే నేరుగా పోయి మొక్క ఏంటో తెలియకుండా పర్వతాన్ని తీసుకొచ్చాడు. అందులో మొక్క తీసి వైద్యం చేస్తే లక్ష్మణుడు బతికించుకున్నారు. అదే మాదిరిగా ఈరోజు సంజీవని ప్రాజెక్ట్లో ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ పేషెంట్కు ఏ వైద్యం కావాలో దాన్ని ఇవ్వడానికే సంజీవని అనే పేరు పెట్టాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ మూటికి వెళ్తున్నాం. ఇది జరిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు, నేను ఇది ప్రపంచం అంతా తీసుకుపోవాలనుకుంటున్నాను, అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు. మీరు నాకు 96, 97లో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేటా అంతా చూపించారు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం. నేను నాలెడ్జ్ ఇస్తాను, టెక్నాలజీ తీసుకొస్తాను, మీరు TCS ఇలాంటి వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి. ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు, వేరే దేశాల్లో కూడా చేయొచ్చు. అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను మొన్న ఒక మాట మాట్లాడితే చాలామంది అన్నారు, భగవంతుడు ఎప్పుడు రామ్దేవ్ బాబా ఒకటి చెప్తూ ఉంటాడు, భగవంతుడు మనుషులకి 120 సంవత్సరాలు ఇచ్చాడు, కానీ 120 సంవత్సరాలు తినవలసిన తిండి 30-40 సంవత్సరాలు తినేస్తున్నాం. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్స్ కూడా రకరకాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను నవ్వుతూ మనం కానీ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ అన్నీ 5 star హోటల్స్ అయిపోయినాయి. ట్రీట్మెంట్ కంటే స్టేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా రియల్ టైమ్ మానిటరింగ్ వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు. నేను ఓరా పెట్టుకున్నాను. ఈ రింగ్ చూస్తే తెల్లవారితో నిద్ర లేస్తానే నా స్లీప్ స్కోర్, నా BPM, లేకపోతే నా రెడీనెస్ ఇవన్నీ ఉంటాయి. డల్గా ఉంటే ఇంకొక అర్ధగంట ఎక్కువ నిద్రపోతా, లేకుంటే కరెక్ట్గా వేసి ఎక్సర్సైజ్కి పోతాను. అంటే ఈరోజు వేరబుల్స్ ఎంతవరకు వచ్చాయంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హాస్పిటల్కి పిలిపించాలనో అదే సమయంలో పిలిపించాడుగా. ఆవిడికి రేపు రాబోయే రోజుల్లో BP ఉన్నా లేకుంటే డయాబెటీస్ ఉన్నా రియల్ టైం మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. అంబులెన్సెస్ ఉన్నాయి, నేరుగా పోయి 1/2 hour ముందు హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. పక్క రూమ్లో పేషెంట్ని పెట్టి ఇంటెన్సివ్ కేర్లో ఎట్లా మానిటర్ చేస్తున్నామో భవిష్యత్తులో ఇంటి దగ్గరుండే పేషెంట్ని కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా సాధ్యమవుతున్నాయంటే మళ్ళా టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్. ఊహించని టెక్నాలజీ ఈరోజు వచ్చింది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఆ సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి